బావా 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 నాతో మాట్లాడొచ్చు కదా. ఏంటి నా మీద విసుక్కుంటావా? నిన్ను వాసంతి 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 ఆ బుక్ ఇచ్చేయి. వాసంతి వాసంతి ప్లీజ్. నన్ను పట్టుకోలేవు బావా. వాసంతి వాసంతి బావా బావా ఏమైంది? ఏమి మా బావకి గుచ్చుకోవాలా నువ్వు? ఇంకెవరు దొరకలేదా నీకు? కావాలంటే నాకు గుచ్చుకోవచ్చు కదా. వాసంతి ఇప్పుడు గుచ్చుకోవే. అమ్మా బావ నాకుటివ్వా. బావ నాకివ్వవా? ఇదైనా ఇవ్వు బావా. ఎంగిల్ చేశానే. ఇవ్వు బావా. ఎంగిల్ చేశాను చెప్తున్నాగా. నీకు నాకు ఎంగిలేంటి బావా? ఎందుకే నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడతావు? జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోదామనుకుంటే నువ్విలా ఏడుస్తూ మళ్ళీ పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటావు. నీకు బావంటే ఎంతిష్టమో తెలుసు. మీ బావ నిన్ను కాదని వెళ్ళిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో కూడా మాకు తెలుసు. మన గురించి ఆలోచించే వాళ్ల కోసం బాధపడాలి గాని మన అవసరం లేదని వెళ్ళిపోయిన వాళ్ల కోసం ఆలోచించడంలో అర్థమే లేదమ్మా. పైగా ఒక మోసగాడి గురించి, నమ్మక ద్రోహి గురించి ఆలోచించడంలో అస్సలు అర్థం లేదు. రాహుల్ని గురించి ఇలా మాట్లాడితే నీకు కోపం వస్తుంది. వాడి మీద నీకున్న అభిమానం వల్ల వాడు నీకు మంచివాళ్లా కనిపిస్తాడే గాని ఒక్కసారి మా స్థానంలో ఉండి ఆలోచించు. వాడెంత మోసం చేశాడో నీకు అర్థమవుతుంది. నువ్వొక్కదానివే కాదమ్మా, ఇంట్లో అందరం వాడి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. చిన్నప్పటి నుంచి వాణ్ణి పెంచి పెద్ద చేసి ఈరోజు వాణ్ణి స్థితికి తీసుకొచ్చాం. కన్న తండ్రి లోటు కూడా తెలియకుండా పెంచారు మీ నాన్న. అంత చేసినా కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా పోయింది. నువ్వు చిన్నప్పటి నుంచి ఎంతలా ఇష్టపడుతున్నావో వాడికి తెలుసు. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్న విషయం కూడా వాడికి తెలుసు. మీ పెళ్లి జరిపిద్దాం అనుకునేసరికి ఇప్పుడే పెళ్ళొద్దు, జీవితంలో ఇంకా పైకి రావాలి, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న పెద్ద మనిషి చివరికి ఏం చేశాడు? వాసంతి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని మొండి చేయి చూపించాడు. ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది మోసం చేయడం కాదా? ఇది నమ్మక ద్రోహం కాదా?
ఇది మోసం చేయడం కాదా? అలాంటి వాడి కోసం నువ్వింకా రోజుల తరబడి ఏడుస్తూ కూర్చోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించు. గతాన్ని పూర్తిగా మర్చిపోవడం ఎవరి తరం కాదు. అలాగని జరిగిందాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవడం మంచిది కాదమ్మా. అసలు నిన్నిలా చూస్తుంటే మాకెంత బాధగా ఉందో తెలుసా? ఒక్కోసారి నువ్వేమైపోతావోనని భయం కూడా వేస్తోంది. మాకున్న ఒక్కగానొక్క కూతురివమ్మా నువ్వు. నీకేదైనా జరిగితే మేం తట్టుకోగలవా? ఈ ఇంట్లో నీ నవ్వులు విని ఎన్ని రోజులైందో. నీ అల్లరి లేక ఈ ఇల్లు ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో చూడు. ఎప్పట్లాగే నవ్వుతూ అల్లరి చేసే మా వాసతి మాకు కావాలమ్మా. అంటే నువ్వు గతాన్ని మర్చిపోవాలి. అసలు నీకొక బావ ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అలా జరగాలంటే నువ్వు వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవాలి. అందుకే మీ నాన్నగారు నీకో మంచి సంబంధం ఖాయం చేశారు. అబ్బాయి ఎవరో కాదమ్మా, జీవనని. నువ్వు బావిలో దూకితే నిన్ను పైకి తీసి నీ ప్రాణాలు కాపాడాడే అతనేనమ్మా. నాకు తెలిసి అతను చాలా మంచోడమ్మా. అతన్ని నువ్వు పెళ్లి చేసుకో, సుఖపడతావు. నీ మనసు మార్చుకుని అందరితో కలిసిపో. నీ జీవితం సుఖంగా సాగుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. ఆ బెడ్రూమ్ కిటికీలోంచి పాములు వేసే వెళ్ళు. నందిని, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఏంటమ్మా ఇంకా నిద్రపో
పాలు తీసుకోమ్మా. సరే అంకుల్. నేను వెళ్ళి బయట కొళ్ళి వేసేస్తాను. ఏమ్మా, పూర్తి అయిందా లేదా? చూడు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వెళ్ళి పడుకో. లేమ్మా, లే. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. లేమ్మా, లే. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. నీకిది చాలా బ్యాడ్ నైట్ నందిని. ఇంకా కేక వినిపించటం లేదేమిటి? కొంపదీసి పాము కూడా నిద్రపోయిందా ఏమిటి? ఫినిష్. అక్కడ సుమిత్ర గదిలో చూస్తున్నాయేంటి అరుపులు? సుమిత్ర,
ఏమైంది పాము ఆ, పావండి. పావా ఎక్కడ కొంచెం ఎక్కడ ఎక్కడ పావండి అది అక్కడ ఉందండి అక్కడ పాము మమ్మీ పాము పాము మమ్మీ అంజలి అంజలి ఏమైందమ్మా పావా, ఎక్కడ ఎంత పెద్ద పాము రాని ఎక్కడమ్మా ఇక్కడ లేదే ఎక్కడే ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడి నుంచి వెళ్ళింది ఇప్పుడే ఆ మాట ముందే చెప్పచ్చుగా ఇప్పుడు ఎక్కడ వెతకాలి దీన్ని ఈ మాయదారి పాము మరింటికి వచ్చిందేంటండి ఏ మూలలో దాక్కుందో ఎక్కడ కట్టేస్తుందో భయంగా ఉంది. ఏమైంది అంకుల్? అంజలి ఎందుకు అరుస్తుంది? ఇంట్లో పాము దూరిందమ్మా. పామా? అదిగో పాము. ఆ, కర్ర తీసుకో వదిలేండి వెళ్ళిపోయిందిగా వదిలేయండి. ఎప్పుడూ లేంది మన ఇంట్లోకి పాము రావడం ఏంటి? అది మన ఇంటి వెనక పొదలు బాగా పెరిగినట్టున్నాయమ్మా అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. రేపెవరన్నా పిలిపించి కట్ చేస్తాలే. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా. అంజలి నువ్వు కూడా వెళ్ళి పడుకో. రాక రాక ఈ పాము మన ఇంటికే రావాలా? అది మన కంట పడబట్టి సరిపోయింది. ఎవరన్నా కాటేసుంటే కాటేయాలనే దాన్ని తీసుకొచ్చాను కానీ మిస్ అయింది.